హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో లసూని మెథి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం కళాయి తీసుకొని కళాయిలో కొన్ని పల్లీలు వేసి ఇలా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలను ఇలా వేయించుకోవాలి. పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం కాజు వేసుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. దాంట్లోనే శనగపప్పును కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి వేయించుకోవాలి. మీరు ఈ శనగపప్పు ప్లేస్లో శనగపిండి కూడా వేసి వేయించుకోవచ్చండి. వాటిని కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కళాయిలో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకొని వాటిని కూడా చిటపటలాడేంత వరకు వేయించుకొని వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఒక 6-7 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా తీసుకొని వాటిని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం మెంతి ఆకుని ముందే కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ మెంతి ఆకును వేసుకొని ఇలాగా ఆయిల్లో వేయించుకోవాలి. మెంతాకు అనేది వేగేలోపు మనం మిక్సీ జార్లో చల్లారినటువంటి పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసేసి పెట్టుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కావాలంటే మీరు ఇలా పొడిగైనా ఉంచుకోవచ్చు, లేదు అంటే కొన్ని వాటర్ పోసేసి పేస్ట్ లాగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను ఇలా పొడిగా ఉంచేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 3 టమాటాలను తీసుకోవాలి. మీడియం సైజులో ఉన్న టమాటాలు ఒక 3 తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కూడా పక్కన ఉంచేసుకుందాము. ఇలా టమాటాలని గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం పక్కన ఉంచేసుకుందాము ఒక బౌల్లో తీసుకొని. ఇప్పుడు మెంతికూర అనేది వేగిపోయిందండి. దీన్ని మెంతికూర వేగిన దాన్ని పక్కకి తీసుకుందాము. ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. దాంట్లోనే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 ఆనియన్స్ని కూడా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి వేగాలండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే త్వరగా ఆనియన్స్ అనేది వేగుతాయి. అవి వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కారము, ధనియాల పొడి, జీరా పొడి వేసుకొని వాటిని కొద్దిసేపు వేయించుకోండి. ఆనియన్స్ అనేది మొత్తం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలండి. మీరు ఒకవేళ టమాటా పేస్ట్ కాకుండా టమాటా ముక్కలైనా వేసుకొని మెత్తగా ఉడికించుకోవచ్చు. నేనైతే గ్రైండ్ చేసేసి వేసుకున్నాను. అలా టమాటా పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దాంట్లో మనం పొడి చేసుకున్నటువంటి నువ్వులు పల్లి పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసేసి ఇలాగా ఉడికించుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మనము దీన్ని ఉడికించుకోవాలి. తిప్పుకుంటా అడుగంటకుండా మనము దీన్ని ఉడికించుకోవాలి. మనం పొడి వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతూ ఉంటుంది, అందుకే తిప్పుకుంటా మనం ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి. అది కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ముందే వేయించి పెట్టుకున్నటువంటి మెంతికూర ఉంది కదా, అది కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మనం ఒకసారి సాల్ట్ చూసి సరిపోయిందా లేదా అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ అయిన లసూని మెథి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చపాతీలో కానీ, రోటీస్లో కానీ, రైస్లోకైనా కూడా తినొచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో లసూని మెథి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఇలాగా ప్రిపేర్ చేసి చూడండి. ఇంట్లో అందరూ ఇష్టపడతారు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.